హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా అట్లాగే అందరిలాగా మేము కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అట్లాగే మమ్మల్ని బ్లెస్ చేయండి అందరూ. ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కదా, పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు వచ్చేసాము. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళతో బాగా సరదాగా టైం స్పెండ్ చేసామన్నమాట. న్యూ ఇయర్ అంతా సంతోషంగా ఉండాలని పిల్లల్ని ఇంట్లోనే ఉంచకుండా కొంచెం బయటికి తీసుకొచ్చాము. వాళ్ళకి కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుందని. ఇంకా వాళ్ళు మస్తుగా ఎంజాయ్ చేస్తున్నారు, పిచ్చిగా ఆడుతున్నారు. నేనేమో ఆడ కూర్చొని ఉన్నాను, రిలాక్స్ అవుతున్నాను. పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా కూర్చున్నాను వాళ్ళ దగ్గర. ఇంకా ఆడుతూ ఉన్నారు వాళ్ళిద్దరు. ఎప్పుడు స్కూలు, ట్యూషన్ ఇవన్నీ మైండ్ స్ట్రెస్ అయిపోయింది పిల్లలకి బాగా. ఇంకా న్యూ ఇయర్ రోజు అట్లాగా బయటకు వస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుందని మా హస్బెండ్ తీసుకొచ్చారు బయటికి. ఆడుకుంటూ ఉన్నారు పిల్లలందరూ. అక్కడ ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేస్తుంది మా చిట్టి తల్లి. తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. 2 అమ్మాయిలు దొరికారు ఫ్రెండ్స్ బాగా. ఇంకా వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోయేటప్పుడు బాగా ఫీల్ అవుతుంది. అక్కడ దొరికిన కాసేపటికే వెళ్ళిపోతున్నారమ్మా వాళ్ళు అని చెప్పి బాగా ఫీల్ అయింది పాపం. మా నిహాన్ ఆడుతూ ఉన్నాడు, ఎగురుతూ ఉన్నాడు బాగా. అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. న్యూ ఇయర్ రోజు 12:30కి అట్లా ఎంటర్ అయ్యాం మాల్లోకి. నైట్ వచ్చేసరికి 9 అయిపోయింది రాత్రి. అంతసేపు ఆడుకున్నారు బాగా. రకరకాల గేమ్స్, కొత్త గేమ్స్ అన్నీ ఆడారు ఈసారి. చిటికాయలకి దూకుడు ఎక్కువ. కొంచెం తొందరగా వెళ్ళాం కాబట్టి పిల్లలు కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఇంకా టైం గడిచే కొంది, ఈవినింగ్ అయ్యే కొంది చాలామంది వచ్చేసారు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, బాగా సంతోషంగా ఉన్నారు నిన్నంతా. అయినా మా నిహాన్కి సాటిస్ఫైయింగ్గా ఉండదు. ఇంకా ఉండాలి అంటాడు. చిట్టి కూడా వచ్చేసింది నిహాన్ దగ్గరికి. పడతావు చిట్టి తల్లి. వేరే దగ్గరికి ఎక్కడికి తీసుకెళ్ళినా మా పిల్లలకి సాటిస్ఫాక్షన్ ఉండదండి. అక్కడికే వెళ్ళాలి, ఆ మాల్కే వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఇంకా బయటికి ఎక్కడికి వేరే పార్క్కి తీసుకెళ్తామన్నా కూడా వద్దు, అక్కడికే వెళ్దాం, గోపాలన్ మాల్కే వెళ్దాం, అక్కడికే వెళ్దాము అంటారు. లేకపోతే పార్క్కి పోయి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాము. కానీ వాళ్ళు మాకు అక్కడికే వెళ్ళాలనేసరికి ఇంకా వాళ్ళ ముందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి అక్కడికే వెళ్ళాము. ఇంకా మాకు ఇంటికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంకా సరే నేను కూడా ఓకే అన్నాను. మా లోపల చాలా ఉంది ప్లేస్ తిరగడానికి. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీగా గడవాలండి. న్యూ ఇయర్ అనేది హ్యాపీగా సంతోషంగా ఎంటర్ అవ్వాలి న్యూ ఇయర్లోకి. అందుకని ఏ డిసప్పాయింట్మెంట్స్ ఉండకూడదు అని చెప్పి మనకున్న దాంట్లోనే సంతోషంగా ఎంజాయ్ చేయాలి. పిల్లలు మనసు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇంట్లోనే ఎప్పుడు ఉంచకూడదండి. ఏదో మనకి తోచిన దాంట్లో సంతోషపెడితే చాలు, అదే సంతోషంగా ఫీల్ అవుతారు పిల్లలు. మూవీస్కి వాటికి వీటికి వెళ్ళే బదులు ఇట్లా తీసుకెళ్తే వాళ్ళు మనసు అంతా హ్యాపీగా చిందులేస్తుంది. అబ్బా
చిట్టి తల్లికి ఫ్రెండ్స్ అయ్యింది, ఇద్దరు సిస్టర్స్. ఈవినింగ్ వరకు ఆడినా కూడా అలసిపోలేదండి మా పిల్లలు, అంత స్ట్రాంగ్. మేమేమో అలసిపోయాము, నేను మా హస్బెండ్. వాళ్ళకి మాత్రం అసలు అలుపే రాలేదు. తిరిగి తిరిగి నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి ఈవినింగ్ కల్లా. ఆ పిల్లలు మా చుట్టూ ఫ్రెండ్స్ అయ్యారు. ఆయన ఎయిర్ప్లైన్లో నుంచి వస్తున్నాడు, దిగుతున్నాడు. జారబండి, జరగండి. ఇద్దరు అక్కడంతా పడినా కూడా దెబ్బ తగలదు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉండొచ్చు. లేకపోతే మా నిహాన్ చిట్టి అసలు ఎన్నిసార్లు పడతారో వాళ్ళకే తెలీదు. ఇప్పుడు మళ్ళీ ఏదో నడుపుతున్న డ్రైవింగ్ చేస్తున్నాడు నిహాన్. కారా బస్సు వ్యాన్ మరి డ్రైవింగ్ చేస్తున్నాడు. చిట్టి ఎక్కుతుంది. నిహాన్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్. నిహాన్ పిలుస్తున్నాడు. అయిపోయింది, వచ్చేసారు, ఊరికి వచ్చేసారు నిహాన్ చిట్టి. అబ్బబ్బ ఎన్నిసార్లు ఎక్కుతావు కదా. గుర్రం బండి కాంచి నా గుర్రం ఎక్కుతుంది చిట్టి. లోపల సోఫాలు కూడా వేశారు. ఈసారి నేను వెళ్ళలేదు లోపలికి, కూర్చోడానికి బాగుంటుంది. పిల్లల్ని ఆడిపించి పేరెంట్స్ అలసిపోతారు పాపం, వాళ్ళకి మాత్రం అలసట ఉండదు. చిట్టి డాక్టర్ ఆట ఆడుతుంది. చూశాడు, మాట్లాడుతూనే ఉంటాడు వాడికాయ. వాటిలో పడుకుంటే కనిపించను కూడా కనిపించాడు నిహాన్ బక్కోడు. లావే రాడండి మా నిహాన్, అసలు ఎంత తిన్నా స్లిమ్గానే ఉంటాడు. ఎప్పుడు స్నాక్స్ కావాలి, తింటానే ఉంటాడు కానీ కనిపించదు. నిహాన్ ఎక్కడా? నిహాన్ సామ్రాట్ వేర్ ఆర్ యూ? దాక్కున్నాడు. ఓ అమ్మ, ఎవరినో చూస్తే ఎక్కడున్నాడు నిహాన్? చిట్టి ఏదొక్కద్ది. హలో మైక్ టెస్టింగ్. నిహాన్ ఎక్కడున్నావు? నిగాన్ సామ్రాట్. చిట్టి కనిపెట్టేసింది. మళ్ళీ ఇద్దరు వచ్చారు బయటికి, అక్క తమ్ముడు. ఎన్ని రకాలుగా ఆడాలో అన్ని రకాలుగా ఆడతారు ఒక ఐటెంతో. ఈ రెండు ఉన్నాయి కదా, చెరొకటి ఆడుకోవచ్చు కదా. కాదు, చిట్టి చెప్పినట్టే వినాలి. చిట్టి తల్లి ఇంకా డాక్టర్ ఆడుకొచ్చారు. మళ్ళీ డాక్టర్ సెట్, స్టెథోస్కోప్. జ్వరం చూడమ్మా, హార్ట్ బీట్ చూస్తూ చెప్తారు నాకు.
నిహాన్ యాక్షన్ చూడండి. నేను చూడలేదు ఇదంతా. ఎంతో చెప్తుంది చిట్టి తల్లి. నెక్స్ట్ వాళ్ళ డాడీకి చూస్తుంది. డాక్టర్ యాప్రాన్ కూడా వేసుకుంది చిట్టి తల్లి. డాడీకి టెస్ట్ చేస్తుంది. ఏముందిరా డాడీకి? ఏంటది? ఏముంది? డాడీకి కోపం ఉంది. ఎందుకు తినిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వేరే గేమ్కి వచ్చేసారు. ఆ ఏరియా నుంచి వచ్చేసాము, ఆ ప్లే జోన్ నుంచి. ఇది నిహాన్ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు, కార్ గేమ్ ఆడుతున్నారు. ఇంకా అప్పటికే మేము తినేసి ఇంక మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యి వచ్చేసరికి ఇంకా అప్పటికి 6 అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇంకా నిహాన్ వచ్చేటప్పుడు లాస్ట్లో కార్ గేమ్ ఆడుతున్నాడు చూడండి, కార్ గేమ్. బాబా పెద్దోళ్ళు ఆడే గేమ్స్ కూడా ఆడాలంటాడు నిహాన్. చిట్టి ఏమో నేను సముద్రం లోపలికి వెళ్తాను, ఆ గేమ్ ఆడతాను, లోపలికి అంతా వెళ్ళి చూస్తాను, సముద్రంలో అంతా నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఆ గేమ్ కోసం ఆల్రెడీ రిజర్వేషన్ చేసేసుకుంది. రిజర్వేషన్ అంటారు కదా, బుక్ చేసేసుకుంది చిట్టి తల్లి. మైండ్లో ఫిక్స్ అయిపోయింది బ్లైండ్గా. ఇంకా వేరే గేమ్ ఆడమన్నా కూడా ఆడదు. నిహాన్ డ్రైవింగ్ అబ్బా ఏం ఆడతాడు. ఫొటోస్ చిన్న అన్ని మాల్స్ అన్నీ చిన్న షాపులన్నీ తిరిగేసి వచ్చాము. చాలా టైం అయింది అప్పటికే. ఇంకేదో లాస్ట్ గేమ్ అన్నమాట. వెయిట్ చేస్తున్నారు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఆడడానికి. చెప్పుకుంటాం నిహాన్ స్టీరింగ్. ఎగురుతుంటాడు. నిహాన్ అయిపోయింది. ఇప్పుడు చిట్టి గేమ్. సముద్రం లోపలికి వెళ్ళి తిరగాలంటే చిట్టి ఇప్పుడు రియల్గా ఏమో కానీ ఇలాంటివన్నా రియల్గా చేస్తుందో లేదో తెలియదు, కానీ ఇలాంటివన్నా చేస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది చిట్టి. వెళ్తుంది సముద్రం లోపలికి, కిందకి వెళ్ళిపోయింది. బ్లూ కలర్ ఫిష్. ఇంకా స్పీడ్ ఎక్కువైంది. చిన్నగా పోయి చిట్టి తల్లి కింద పడతావు. కింద కాదు మళ్ళీ బోటు మునిగిపోద్ది అనేది. అబ్బో స్లో అమ్మో పెద్ద ఫిష్లు వస్తున్నాయి, అడ్డం వస్తున్నాయి. అబ్బో ఏంది చిట్టి అంత స్పీడ్ పోతున్నాయి. చుట్టుపక్కల చూస్తుందన్నమాట సముద్రంలో అటు ఇటు తిప్పి తల. వాళ్ళకేమో కానీ వాళ్ళని చూస్తుంటే భలే నవ్వు వస్తుందండి పక్కన ఉండే వాళ్ళకి. ఇది గేమ్ కాదు కాబట్టి సరిపోయింది. మామూలుగా బాక్సింగ్, షూటింగ్ అట్లాంటి గేమ్స్ అయితే, షూట్ చేసే గేమ్స్ భలే నవ్వుకోవచ్చు. పక్కన చూసే వాళ్ళకి భలే కామెడీగా ఉంటుంది. వాళ్ళేమో వాళ్ళని కొడుతున్నట్టు ఫీల్ అయిపోయి కొడుతుంటారు, మనకేమో భలే కామెడీగా ఉంటుంది. స్టార్ ఫిష్లు, జెల్లీ ఫిష్లు అన్నీ వస్తున్నాయి ఎదురుగా. సో ఇంకా అడుగుకి వెళ్ళిపోయింది, చీకటిగా ఉందన్నమాట. అదేంటి ఏం ఫిష్ అనేది కాదు. పెద్దగా ఉందరా సముద్రం, మొక్కలు విరుగుతున్నాయి. అదేం ఫిష్ అది?
అబ్బో నేను ఎగురుతా ఉన్నాడు. ఇంకా అయిపోయింది, సరదాగా ఫొటోస్ తీసుకున్నాం అందరిని. నేను మా హస్బెండ్ ఇద్దరం ఫొటోస్ సెల్ఫీ. ఇటు తల్లి. ఓకే అండి, వన్స్ అగైన్ అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా సంతోషంగా ఈ ఇయర్ అంతా ఇంకా రాబోయే ఇయర్స్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ చేయండి మా వీడియో కనుక నచ్చితే. ఓకేనా, బాయ్ బాయ్. బాయ్ అండి అందరికీ. సరదా సెల్ఫీస్. కొత్త జాకెట్, కొత్త స్వెటర్ తీసుకున్నానండి. ఎలా ఉంది నా స్వెటర్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.